హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్లెస్సీ బంగారం. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూసే వారందరికీ కూడా అదిరిపోయే శుభవార్త. దరఖాస్తు చేసుకునేందుకు ముహూర్తం అయితే ఖరారు చేసేవారు ఏపీ ప్రభుత్వం వారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి పలు సంక్షేమ పథకాలు అమలుపై ఫుల్ ఫోకస్ పెట్టింది. ఇటీవలే పెన్షన్ల పంపిణీతో పాటు 6 గ్యారంటీల అమలుపై ఫోకస్ పెట్టిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను అమలు చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళ్తోంది. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలోని పేద ప్రజలకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. త్వరలోనే కొత్త పెన్షన్లు ప్రారంభం కాబోతున్నాయని వెల్లడించింది. కొత్త పెన్షన్లపై అక్టోబర్ నెలలో ఒక ప్రకటన వెల్లడించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కొత్త పెన్షన్ల కోసం త్వరలోనే ఆదేశాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త పెన్షన్ల కోసం ప్రజల నుంచి అర్జీలు స్వీకరించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ 2వ వారంలో పెన్షన్లు పంపిణీ కోసం ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. కొత్త పెన్షన్లపై ఇప్పటికే ప్రభుత్వ స్థాయిలో లోతుగా చర్చ జరిగిందని తెలుస్తోంది. అయితే ఆంధ్రప్రదేశ్లో కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకునే వారి సంఖ్య భారీగా ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తమ పెన్షన్ మంజూరు చేయాలని ప్రజలు విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. ఈ పెన్షన్లకు వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు ఈ పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని ప్రభుత్వ వర్గాలు సమాచారం అందుతుంది. సో మనకు గనక గమనించినట్లయితే మనకు ఏపీ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా గతంలో అయితే ఎవరైతే వైఎస్ఆర్ పెన్షన్ కానుక పథకంలో భాగంగా పెన్షన్లు తీసుకునే వాళ్ళకి 3,000 పెన్షన్ అయితే ఇచ్చేవాళ్ళండి. అలాగే వికలాంగులకు కూడా 3,000 పెన్షన్ ఇచ్చేవాళ్ళు. అయితే మన యొక్క ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలలో భాగంగా హామీ ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా 1,000 రూపాయలు పెంచి 4,000 రూపాయల పెన్షన్ అయితే అందిస్తామని చెప్పారు. అదేవిధంగా ఎవరైతే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్స్ ఉన్నారో వాళ్ళకి సంబంధించి 6,000 రూపాయల పెన్షన్ ఇస్తామని చెప్పారు. చెప్పిన విధంగానే ఆయన పెన్షన్లు పెంచడం జరిగింది. ఇప్పుడు పెన్షన్లు కూడా అదే విధంగా తీసుకుంటున్న సంగతి తెలిసిందే. అలాగే మనకు కొత్త పెన్షన్ల కోసం చాలామంది ఎదురు చూస్తున్నారండి. 50 సంవత్సరాల వాళ్ళ పెన్షన్ కానివ్వండి, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, బెడ్ రిడన్ పేషెంట్స్కి సంబంధించి పెన్షన్లకు అప్లై చేసుకోవాలని ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. అయితే రీసెంట్గా అక్టోబర్ 2వ తారీఖు నుంచి పెన్షన్లు పంపిణీ చేయండి అని మన యొక్క స్పీకర్ అన్నయ్య పాత్రుడు గారు చెప్పడం జరిగింది. అయితే మన యొక్క ఏపీ రాష్ట్రంగా కొన్ని ప్రాంతాలలో మనకు వరదల కారణంగా ఈ పథకాన్ని కొంచెం డిలే చేయడం జరిగింది. సో మనకు అక్టోబర్ నుంచి ఈ యొక్క ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకానికి సంబంధించి మన యొక్క ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు కొత్తగా పెన్షన్లకు అప్లై చేసుకోవాలి అనుకునే వాళ్ళకి అప్లికేషన్స్ అయితే స్టార్ట్ చేస్తున్నారండి. సో అప్లై చేసుకోవడానికి మీరు డాక్యుమెంట్స్ అన్నీ రెడీ చేసి పెట్టుకోండి. మనకు అక్టోబర్ నెల నుంచే ఈ యొక్క పెన్షన్ కానుక పథకానికి సంబంధించి అప్లికేషన్స్ అనేది మీరు పెట్టుకోవచ్చు. మీకు అక్టోబర్ నెలలో పెట్టుకున్నట్లయితే నవంబర్ నెల నుంచి మీకు పెన్షన్లు అనేది పంపిణీ చేస్తారు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇదండి మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్. మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.